ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. Hello, my dear friends. Welcome to Suman Education TV. Then we Karnati Ashok Chakravarti. We are discussing all helping verbs one by one, one by one. We have 25 helping verbs, and we are discussing, one after one. Right now, we are with should, must. The words should, must. So far, we have finished many helping verbs, and these are the next words. Actually, when to use this should and must. First of all, let me correct your mistake. Many people, I have seen many people, కొంతమంది ఎలా యూజ్ చేస్తారంటే ఇది యూజ్ చేస్తారు. ఫస్ట్ నేను మీది కరెక్ట్ చేస్తాను. మస్ట్ అండ్ షుడ్ అంటారు. ఇది చాలామంది తెలిసిన కొంచెం పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా యూజ్ చేస్తారు. ఇది మస్ట్ అండ్ షుడ్ అనేది. ఈ మస్ట్ అండ్ షుడ్ అనేది యూజ్ చేయడము నాట్ కరెక్ట్, రాంగ్ అనమాట. యాక్చువల్లీ మస్ట్ అండ్ షుడ్ ఉండదు. మస్ట్ ఏమవుతుంది అంటే హెల్పింగ్ వర్బ్ అవుతుంది. అలాగే నౌన్గా కూడా యూజ్ చేస్తాం మనం మస్ట్ని. ఇప్పుడు ఇంగ్లీష్ ఈజ్ మస్ట్ అంటాం. ఇంగ్లీష్ ఈజ్ మస్ట్, అది అడ్జెక్టివ్ కూడా అవుతుంది. ఇంగ్లీష్ తప్పనిసరి అని అర్థం అనమాట. ఇంగ్లీష్ ఈజ్ మస్ట్ అంటే. మరి ఈ షుడ్ అనేది ఏంటి? షుడ్ అనేది మనము అడ్జెక్టివ్గా కానీ నౌన్గా కానీ యూజ్ చేయలేము. ఇది ఒక హెల్పింగ్ వర్బ్ మాత్రమే. అలాగే మనము ఇంగ్లీష్ ఈజ్ షుడ్ అని అనం కదా. మనం ఇంగ్లీష్ ఈజ్ మస్ట్ అనొచ్చు. మనం అక్కడ యూజ్ అవుతుంది ఎలాగంటే అడ్జెక్టివ్గా యూజ్ అవుతుంది. కానీ మనము ఇంగ్లీష్ ఈజ్ షుడ్ అని మనం యూజ్ చేయం. కాబట్టి మస్ట్ అండ్ షుడ్ అనే వర్డ్స్, దీస్ టూ వర్డ్స్ ఆర్ హెల్పింగ్ వర్బ్స్, అండ్ ఎట్ ఎ టైమ్ వీ షుడ్ నాట్ యూజ్ దీస్ టూ వర్డ్స్. మరి ఎక్కడ వర్డ్స్ వస్తాయి అన్నది చూడండి. షుడ్, మస్ట్ అసలు యాక్చువల్గా ఏ సిచ్యువేషన్లో యూజ్ చేస్తాం? సిచ్యువేషన్స్, ఐ విల్ రైట్ హియర్ సిచ్యువేషన్స్. What is this situation? To speak about instructions. Instructions అంటే కరెక్ట్ మీనింగ్ ఏంటి అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని అర్థం. ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటంటే రూల్స్, రెగ్యులేషన్స్ అని. టర్మ్స్ అండ్ కండిషన్స్ అంటాం చూడండి. టర్మ్స్ అండ్ కండిషన్స్ లాగా ఈ ఇన్స్ట్రక్షన్స్ అంటాం. ఆ ఇన్స్ట్రక్షన్స్లోనే ఈ షుడ్, మస్ట్ వస్తాయి. బట్ యూ షుడ్ నెవర్ యూజ్ దీస్ టూ వర్డ్స్ ఎట్ ఎ టైమ్. మస్ట్ అండ్ షుడ్ అనేది రాదు ఎప్పుడు కూడా. ఇన్ ద ప్లేస్ ఆఫ్ షుడ్ యూ కెన్ యూజ్ మస్ట్. ఇన్ ద ప్లేస్ ఆఫ్ మస్ట్ యూ కెన్ యూజ్ షుడ్ ఇన్ సెంటెన్సెస్, నాట్ మస్ట్ అండ్ షుడ్. అలా ఉండదు. ఇఫ్ యూ రైట్ సిచ్యువేషన్, నేను సిచ్యువేషన్స్ అని రాసాను. సిచ్యువేషన్స్ అవసరం లేదు, ఓన్లీ సిచ్యువేషన్. యాక్చువల్లీ వన్ సిచ్యువేషన్ ఈస్ దేర్, దట్ ఈస్ ఇన్స్ట్రక్షన్. And when we want to write sentences, we have to write first structures. See the structures. Structures చూస్తే first obviously we take subject and we write must or should. If I write like this, you will get confused. So I write first should, then must. V1, other words. What is this sentence? Is this question or answer? This is not a question, this is answer. Positive answer, negative answer. Is this a positive answer or negative answer? This is a positive answer. Because to write a negative answer, we have to take not. There is no not here. That's why this is a positive answer. I write here positive. Obviously, when I write a positive sentence, so we have a negative sentence. How to write a negative sentence? To write a negative sentence, I take not. Negative sentence, రాయాలి అంటే I should take not. And where should I use that not? Where should I use?
Of course, one word there, 2, 3, 4, 5 words there. This is the formation of a sentence, and obviously I want to write a negative sentence. And where should I write that not? Not రాయాలి obviously. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నాట్ నెగటివ్ సెంటెన్స్ రాయాలి అంటే ఆఫ్టర్ హెల్పింగ్ వర్బ్ యూ హ్యావ్ టు రైట్ నాట్. దట్స్ ఇట్. ఇప్పుడు సబ్జెక్ట్ వచ్చింది, సబ్జెక్టు, దెన్ హెల్పింగ్ వర్బ్ వచ్చేసి వాట్ ఈస్ హెల్పింగ్ వర్బ్ హియర్? వీ హ్యావ్ షుడ్ ఆర్ మస్ట్, both are helping verbs. I have to write not after these two words. Not. And then V1. Then other words. Right. Subject, should, must, not, V1, other words. ఇక్కడ చూడండి, చాలామంది లేదు అది షార్ట్లో అంటేనే కరెక్ట్. When you are speaking English, you should use all the words in short form. You should never use full forms అని అంటూ ఉంటారు. Don't think like that. You can use short forms or full forms. ఏం ప్రాబ్లం లేదు. షార్ట్ ఫార్మ్స్ అయినా యూజ్ చేయొచ్చు, ఫుల్ ఫార్మ్స్ అయినా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఇది ఉంది, షుడెంట్ అని అంటాం. షుడెంట్ అనొచ్చు, లేదా షుడ్ నాట్ అని అనొచ్చు. సమ్ పీపుల్ యూజ్ దిస్ మస్టంట్ అంటారు. అది మరీ ఓవర్ అయిపోతుంది. మస్టంట్ అవసరం లేదు, మస్ట్ నాట్ అని రాస్తే సరిపోతుంది. అండ్ దెన్ V1, అదర్ వర్డ్స్. ఐ హ్యావ్ రిటర్న్ హియర్ 2 ఆన్సర్స్ రాశాను. 2 ఆన్సర్స్. ఆఫ్టర్ దీస్ 2 ఆన్సర్స్, what should I write? I should write questions. Okay, 2 types of questions there. Positive, helping verb question and WH question. First, which question I should write? I should write helping verb question. To write helping verb question, I should take helping verb first. So what are helping verbs here? Should or must. Then subject. Then V1. Then other words. Helping verbs question. Now the last one is WH question. How to write a WH question? I told you many times that helping verb question remains same. You need not change that helping verb question. Just write that helping verb question, but before that, you have to write in the beginning of the sentence WH word. WH word ni teeskoni beginning of the helping verb question raste saripotundi. I just write here WH word and then should or must. Then subject, then V1, other words. WH questions. These are the structures, my dear friends. If you want to use should, must, sentences eppudu rasina kuda ilage rayali chudandi. This is WH question. These 2 are questions and these 2 are answers. One is positive answer, negative answer, and one is help you question, WH question. We'll write sentences in the coming video, the next video. Thank you very much. Have a nice time and have a nice learning. All the best.